విజయవాడ అయితే వెళ్తున్నాం. మా ఆఫీస్ తరఫు నుంచి సెలక్షన్స్ అయితే ఉన్నాయి. సో వందే భారత్లో అయితే విజయవాడకి అయితే వెళ్తున్నా. సో కిట్ బ్యాగ్ హెవీగా ఉంది. ఏమైంది ఏంటన్నీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. నా దృష్టిలో అయితే వందే భారత్ మంచి అఫోర్డబుల్ ప్రైస్, కొంచెం ఎక్కువ అనిపించినా కూడా మంచి సేఫ్ అండ్ ఫాస్టెస్ట్ జర్నీ. సో మీరు కూడా వందే భారత్నే మ్యాక్సిమం చూస్ చేసుకోండి. షార్ట్ డిస్టెన్స్ అంటే విజయవాడ హైదరాబాద్ అయితే కష్టపడి వెళ్ళకుండా అయితే ఒక 800 to 900 పోయినా పర్లేదు. వందే భారత్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మన జర్నీ ఎలా ఉంటే చూద్దాం. స్టేడియం ఉన్నాయి క్రికెట్వి మంది. Yeah, 80 మంది ఉన్నారు. ఓకే, సెలక్షన్స్ డే. ఆబ్వియస్లీ ఒక 50 to 60 మెంబర్స్ అయితే వచ్చారు సెలక్షన్స్కి. చూద్దాం, మన బెస్ట్ మనం ఇవ్వడమే. సెలెక్ట్ అవుతామా అవ్వకపోవడం అలాంటివి ఏమి ఉండదు. మనం ట్రై చేసామా లేదా, ఎంతవరకు ఎఫర్ట్ ఇచ్చాం అనేది చూద్దాం. సో కాంపిటీషన్ అయితే చాలా టఫ్, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ ఉన్నారు, ఆల్రెడీ సర్కిల్ టీమ్కి ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ మన ట్రై మనం ఇవ్వడమే. ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా, నెక్స్ట్ అయినా ఎప్పుడైనా కొడదాం, ట్రై చేద్దాం, ఫుల్ ఎఫర్ట్స్ ఇద్దాం. థ్యాంక్ యూ. సో విశాఖపట్నంకి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. విజయవాడలో సెలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక విజయవాడ నుంచి విశాఖపట్నంకి అయితే వందే భారత్లో మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. సో మొత్తం మన సెలక్షన్స్ ఎలాగైంది ఏంటి అంతా కూడా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమింగ్ టు సెలక్షన్స్ అయితే విజయవాడ మంగళగిరి స్టేడియంలో అయితే అయ్యాయి. సో సెలక్షన్స్ అయితే నేను ఫస్ట్ టైం అయితే విజిట్ చేయడం, అంటే మా ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు సెలక్షన్స్కి అయితే వెళ్ళలేదు. లాస్ట్ టైం ఒకసారి అయింది, బట్ అప్పుడు నాకు సరిగ్గా తెలియకపోవడం వల్ల వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ నేనైతే నా కొలీగ్స్, అంటే నాతో పాటు బాగా తెలిసిన వాళ్ళ కొలీగ్స్తో అయితే ట్రైన్లో వెళ్ళాను. సెలక్షన్స్ కూడా వాళ్ళతోటే స్టేడియం వరకు వెళ్ళా. సో సెలక్షన్స్ అయితే నియర్లీ 85 మెంబర్స్ అప్లై చేస్తే 50 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. అందులో బ్యాట్స్మెన్స్, బౌలర్స్ ఇలా స్ప్లిట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బౌలర్స్ అయితే ఉన్నారు. కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది. మనమైతే క్రికెట్ ఎప్పటి నుంచో ఆడుతున్నాం, చిన్నప్పటి నుంచి ఎక్కువ టెన్నిస్ బాల్ ఆడడం, స్టంపర్ బాల్తో స్టార్ట్ చేసి టెన్నిస్ బాల్ ఆడడం ఇలాగే ఉన్నాం. కానీ గ్రేస్ బాల్తో మనకు అంత ఎక్స్పోజర్ లేదు. బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనం ఒక గ్రేస్ బాల్ టోర్నమెంట్ ఆడాం. దాని తర్వాత నుంచి అసలు చాలా రోజులు నేను ఆడలేదు గ్రేస్ బాల్తో, ఓన్లీ టెన్నిస్ బాల్తో ఆడి అలా టెన్నిస్ బాల్కి లిమిట్ అయిపోయాను. బట్ నా ముందున్న ఫిజిక్ కన్నా, నా వెయిట్ కన్నా ఇప్పుడైతే నా బౌలింగ్ ఇంటెన్సిటీ తగ్గిపోయింది, అలానే బౌలింగ్లో యాక్యురసీ కూడా తగ్గిపోయింది. బట్ నేనైతే కొంచెం ఈ 10 months 8 months కొంచెం ఫిట్గా ఉండడం వల్ల కొంచెం యాక్యురసీ పెంచుకోవడానికి ట్రై చేశా, ఫిట్గా ఉండడానికి ట్రై చేశాను. నెక్స్ట్ టైంకి ఇంకా మంచిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాను. సో కమింగ్ టు సెలక్షన్స్ అయితే, సెలక్షన్స్ ఫస్ట్ వన్ అయితే ఫీల్డింగ్ డ్రిల్ అయ్యింది. క్యాచెస్, అలానే బౌండరీ స్టాప్స్, అలానే రన్నింగ్ క్యాచెస్, హై క్యాచెస్ అన్నీ కూడా బాగా చేయించారు. సో వాటిలో కూడా నేను బాగానే పర్ఫామ్ చేశాను. క్యాచెస్ అన్నీ బాగానే చేశాను, ఒక క్యాచ్ మిస్ చేశాను. ఫీల్డింగ్ కూడా ఒక్కటి కొంచెం మరీ స్లో అయిపోయాను. సో ఫీల్డింగ్ వరకు అన్నీ బాగానే అయినాయి, త్రోస్ అన్నీ కూడా బాగానే చేశాను. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు బౌలింగ్ అయితే ఫస్ట్ సెట్ ఆఫ్ బౌలర్స్లో అయితే నేను స్టార్టింగ్లో ఉన్నాను. 5 bowlers, అందులో 2 ఆల్రెడీ మంచి బౌలర్స్, ఆల్రెడీ సర్కిల్ టీంలో ఉన్నవాళ్ళు. సో వైట్ బాల్స్ అనేవి మనకి కొత్త బాల్స్ ఇచ్చారు. నేను గ్రేస్ బాల్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే న్యూ బాల్ తోటే బౌలింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను న్యూ బాల్ బౌలర్గా అయితే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కంట్రోల్ అయితే ఐడియా ఉంది, అలవాటు ఉంది. సో నాకు స్టార్టింగ్ 2 కూడా లెఫ్ట్ హ్యాండర్స్ అయితే వచ్చారు. బేసికల్గా నా స్ట్రెంత్ అయితే నేను లెఫ్ట్ హ్యాండర్ స్టైల్ బాగా వేస్తాను. లైన్ అండ్ లెంత్ అంటే నాది ఆటోమేటిక్గా స్వింగ్ ఇన్సైడ్ అవుద్ది. సో అది లెఫ్ట్ హ్యాండర్స్కి అవుట్ సైడ్ అవుద్ది కాబట్టి, సో బేసిక్గా నాకు 2 లెఫ్ట్ హ్యాండర్స్ రాగానే కొంచెం హ్యాపీ అనిపించింది, అంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది.
సో వేసాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ 3 బాల్స్, ఆ లెఫ్ట్ హ్యాండ్ 3 బాల్స్, అంటే 5 సెట్ కాబట్టి 5 బౌలర్ సెట్ కాబట్టి ప్రతి ఒక్కరు 5 బాల్స్ వేసాక అలాగే 5, 5, 5. సో మనకు 3 బాల్స్ వస్తాయి ఒక్కొక్క బ్యాట్స్మెన్కి. ఒక బాల్ ఒకటే లెగ్ సైడ్ వైడ్ వేసాను, మిగిలినవన్నీ కూడా బాగా వేసాను. దాని తర్వాత అయితే రైట్ హ్యాండ్స్ వచ్చారు. రైట్ హ్యాండ్స్ వచ్చాక కూడా మనది మ్యాక్సిమం 3rd, 4th స్టంప్ స్టిక్ లైన్ ఉంటుంది. గుడ్ షార్ట్ ఆఫ్ లెంత్కి అలా వేస్తాం. నేనైతే ప్రాక్టీస్ చేసిన ఫుల్ బాల్స్ ఏవి కూడా ఇక్కడ నేను వేయలేదు. ఫుల్ బాల్స్ వేయకుండా అన్ని కూడా మంచి గుడ్ లెంత్ అయితే హిట్ చేశాను. బట్ 2 బాల్ కొత్త బాల్ కాబట్టి ఆటోమేటిక్గా బయట స్వింగ్ అయిపోయి లెగ్ అయిపోయి ఎక్సైడ్ వెళ్ళిపోయి. సో టోటల్ అయితే 12 బాల్స్ వేసాను. 12 బాల్స్లో నేను 2 వైడ్స్ వేసాను. ఒకటి లెఫ్ట్ హ్యాండ్కి లెగ్ సైడ్ వైడ్, ఇంకొకటి రైట్ హ్యాండ్కి లెగ్ సైడ్ వైడ్. ఒక ఫుల్ లెంత్ బాల్ వేసాను. మిగిలిన అన్ని బాల్స్ కూడా గుడ్ ఆఫ్ లెంత్ వేసాను. ఎవరు కూడా నాకు ఏ బాల్ కూడా షార్ట్ అయితే కొట్టలేదు. బట్ నా పేస్ అయితే చాలా స్లోగా ఉంది. సో ఎవ్రీ బ్యాట్స్మెన్ నా బాల్ని జస్ట్ అడ్జస్ట్ చేసుకుని ట్యాప్ చేసుకుని ఆపేస్తున్నారు. అంటే అయితే ఫుల్ ప్లేజ్గా షార్ట్ అయితే ఆడలేదు. అలాగని చెప్పి నా బాల్ని కష్టపడి ఏమి డిఫెన్స్ ఆడలేదు. బాల్ వస్తుంది జస్ట్ డిఫెండ్ చేస్తున్నారు అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఇంకొంచెం మనకి పేస్ ఉంటుంటే ఇంకొంచెం మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే నా బాల్ ఎవడు కూడా కొట్టలేదు. బట్ నేను ఇంకొంచెం పేస్ ఉంటుంటే మేబీ బీట్ అవ్వకపోవచ్చు, బీట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ప్యాడ్స్ మీద తగలొచ్చు, లేదా ఎడ్జ్ అయినా అయ్యి ఉండొచ్చు. మనకు కొంచెం ఆ ఎక్స్పోజర్ అనేది ఉండేది సెలెక్టర్స్ దగ్గర. సో బ్యాడ్గా అయితే వేయలేదు, మంచిగా వేసాను. దాని తర్వాత సెకండ్ సెట్లో అయితే వేరే బ్యాట్స్మెన్స్కి బౌలింగ్ ఏమన్నారు. సో అందులో నా సెకండ్ సెట్లో అయితే ఫుల్గా ఓల్డ్ బాల్ అయితే ఇచ్చారు. ఓల్డ్ బాల్తో అయితే మనకి ఆటోమేటిక్ రివర్స్ స్వింగ్ అయితే వస్తుంది. సో ఓల్డ్ బాల్తో నేను దగ్గర ఒక 20-30 బాల్స్ అయితే వేసా. ప్రతి బాల్ కూడా చాలా మంచి లైన్ అని తీసుకున్నాను. సో అప్పటికి సెలెక్షన్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక సెట్ ఆఫ్ బౌలర్స్ ఫిక్స్ అయిపోయారు. బట్ నేనేంటంటే ఆ పిచ్ అనేది బ్లాక్ సాయిల్ పిచ్. సో మంచి అలవాటు అవుద్ది, మనకు కూడా అలవాటు అవుద్ది అని చెప్పి నేను చాలా వేస్తూనే ఉన్నాను. అంటే సెలక్షన్స్ అయిపోయింది తెలుసు కూడా నాకు అలవాటు ఉంటుంది, నాకు అలవాటు అవుతుంది అని చెప్పి అలా వేస్తూనే ఉన్నాను. అందులో ఒక బౌల్ చేశాను, మిగిలినవన్నీ డాట్స్ చేశాను, అవుట్ సైడ్ బీట్ చేశాను చాలా బాల్. అంటే బ్యాట్స్మెన్స్ కొంచెం ఫస్ట్ సెట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగా నార్మల్గా ఆడే బ్యాట్స్మెన్స్. బట్ నేనైతే నా బౌలింగ్ ఫుల్ ప్లేజ్గానే వేసాను, వీళ్ళకి వేసాను, వాళ్ళకి అలాగే వేసాను, మంచిగా అయితే చేశాను. సో అట్లా అయితే 15 మెంబర్స్ మనమైతే లేము. చాలా మంచి మా సర్కిల్ కాంపిటీషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా మంచి బౌలర్స్ ఉన్నారు నాకన్నా. సో నేను ఈ సెలక్షన్స్కి వెళ్ళడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే నా బౌలింగ్లో ఇంకొంచెం పేస్ పెంచాలి, అలానే ఫిట్నెస్ కూడా ఇంకా బాగా మెయింటైన్ చేసుకోవాలి. పేస్ పెంచితే మనకి ఆటోమేటిక్గా ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది. బాల్ బీట్ చేయడం కానీ, స్టంప్స్ తగలడం కానీ, లేదంటే ప్యాచ్ తగలడం కానీ ఇలాంటివి అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే సెలక్షన్స్కి ఈ తప్పులన్నీ నేను రెక్టిఫై చేసుకుంటాను. సో నా సెలక్షన్స్ వరకు నేను చాలా బెస్ట్ ఇచ్చాను. నేను ఏ బాల్ కూడా మ్యాక్సిమం ఫుల్ లెంత్ చేయలేదు. యాక్చువల్గా చాలా మంది ఫుల్ లెంత్ డ్రైవ్ వేస్తారు. మనం వికెట్ కోసం చూసినా లేదా పేస్ కోసం చూసినా ఆటోమేటిక్ ఫుల్ లెంత్ పడిపోవడం వల్ల ఆటోమేటిక్గా డ్రైవ్ కొడితే నీకు నెట్స్లో బ్యాట్స్మెనే మంచి చూడటం అనిపిస్తుంది, బౌలర్ పెద్ద అనిపించదు. బట్ నేను చాలా బాల్ బీట్ చేశాను, ఒక బాల్ బౌల్ చేశాను. సో ఇది కూడా షార్ట్ లెంత్ వేయలేదు, అలాగే గుడ్ లెంత్ అన్నీ వేసుకున్నాను. సో నా వరకు అయితే నా సెలక్షన్ నేను బెస్ట్ అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ టైం సెలక్షన్స్ పక్కాగా నేనైతే బెటర్గా ఇంప్రూవ్ అవుతాను, నా బెటర్గా బౌలింగ్ పేస్ అయితే పెంచుతాను, అలానే ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి నెక్స్ట్ టైం సెలక్షన్స్లో అయితే ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాను. పక్కగా బెటర్గా పర్ఫామ్ చేసి సెలెక్ట్ అవ్వడానికి 100% ట్రై చేస్తాను. సో ఇంతే. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ.